We'll start a newspaper. See, this is mentioned in page 1 in Delhi newspaper, but in our Hyderabad paper it is mentioned in page 11 actually. Anyway, the idea line, this is very important. Will support any motion by opposition by to impeach CEC told by Mamata Banerjee ji. Now, adi pakkan pedte, the idea line here is about impeachment of CEC. So, this amounts to the topic for discussion called as appointment and removal of CEC. This will be very much important. See, if you look into PYQs, the issues surrounding in the public domain will be asked as prelims and mains questions. So, this can turn into a prelims question. How this will lead to say CEC appointment ela jarugutadi, removal ela jarugutadi ani cheppi. So, first of all, we will understand how the appointment and removal process will be happening. Currently, the Chief Election Commissioner is Gyanesh Kumar. Now, just before 2024 elections, he has been appointed. Now, appointment of CEC and other ECs earlier used to happen in an ad hoc manner. Specific conditions ave undevu kaadu. Now, after Supreme Court judgment called Anup Baranwal case, we will see that government had made one act called as Chief Election Commissioner and other election commissioners appointment conditions of service and term of office act 2023. ఇప్పుడు ప్రెసెంట్ ఈ యాక్ట్లో నుండే ప్రొవిజన్స్ ద్వారా అపాయింట్మెంట్ రిమూవల్ మొత్తం అన్నీ కూడా జరుగుతాయి. ఓకే, నౌ ఈ యాక్ట్ అపాయింట్మెంట్ గురించి ఏం చెప్తుందంటే మెయిన్లీ దట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ సిఈసి దేర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ కొలీజియం. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి అపాయింట్ చేయాలి. అర్లియర్ వాట్ ఈజ్ ద సినారియో, ఈ యాక్ట్ రాకముందు ఆన్ అన్ ad hoc బేసిస్ సెంట్రల్ గవర్నమెంట్ యూస్ టు అపాయింట్. నౌ ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిందో దీనికి ఒక ప్రాసెస్ అనేది సెటిల్ చేశారు. నౌ వాట్ ఈస్ ద ప్రాసెస్? దేర్ విల్ బి ఏ సెలక్షన్ కమిటీ. దిస్ సెలక్షన్ కమిటీ విల్ టెల్ అబౌట్ ది పర్సన్ హూ హ్యాస్ టు బి అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 other ఎలక్షన్ కమిషనర్స్. నౌ ఇది ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ విల్ బి అపాయింటింగ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ఏ కమిటీ. నౌ హూ విల్ బి దేర్ ఇన్ దిస్? ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద చైర్మన్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఫ్రమ్ ది లోక్సభ. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ నో లీడర్ ఆఫ్ ది అపోజిషన్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే మవలంకర్ రూల్ ఫాలో అయ్యి 10% సీట్స్ దాటితే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే ఒక కన్వెన్షన్ ఫాలో అవుతున్నామో, ఇఫ్ దెర్ ఈజ్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్ దెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్ దెర్ ఈజ్ నీడ్ ఫర్ లీడర్ ఆఫ్ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 years వరకు కూడా ఇన్ ఇండియా దెర్ ఈజ్ నో లీడర్ ఆఫ్ ది అపోజిషన్. 2014 నుండి 24 వరకు లేరు. From 2024 only, currently we are having Rahul Gandhi as the leader of the opposition because Congress crossed 55 seats. Okay, ముందు లేదు కాబట్టి దిస్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే పోస్ట్ ముందు వేకెంట్, ఒకవేళ ఎవరు లేకపోయినా సరే లీడర్ ఆఫ్ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ విల్ బికమ్ ది మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ. అండ్ థర్డ్ పర్సన్ విల్ బి ది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. నా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అంటే జనరల్లీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, కరెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే పక్కగా అమిత్ షా గారిని అపాయింట్ చేస్తారు. సో 3 members-లోనే ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి. నౌ ఆబ్వియస్గా 2 members విల్ బి ఇన్ ది సైడ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంతే కదా. నౌ ఇది ఎక్కడ ఇష్యూ వచ్చింది అని అంటే ఇందులోని వీ టోల్డ్ దట్ అర్లియర్ ది సినారియో ఈజ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి అపాయింటింగ్. అది కరెక్ట్ కాదు అని చెప్పి నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ ప్రశాంత్ భూషణ్ అండ్ ఆల్ హ్యాడ్ ఫైల్డ్ ఎ కేస్. అప్పుడు సుప్రీంకోర్ట్ ఇన్ ఎ జడ్జ్మెంట్ కాల్డ్ అనూప్ బర్న్వాల్ జడ్జ్మెంట్ ఎలా పడితే అలా అపాయింట్ చేయడం కాదు, దేర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏ కొలీజియం. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సి ఆర్ఎల్స్ సిఈసి దిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేస్తున్నప్పుడు యూఆర్ ఫార్మింగ్ ఎ కొలీజియం. నౌ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ బెడ్ రాక్ విచ్ ఫార్మ్స్ ది మేజర్ పోర్షన్ ఆఫ్ మెయింటైనింగ్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ, అది సరిగ్గా లేకపోతే ప్రాబ్లం కదా. దట్స్ వై వాట్ అనూప్ బర్న్వాల్ కేస్ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది, వీఆర్ ఫార్మింగ్ ఏ కొలీజియం where Prime Minister, Leader of Opposition and Chief Justice of India will be part of it. Now వీళ్ళు ఏం చేశారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి మన వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్ నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ని పెట్టారు. ఎందుకు వీళ్ళు ఎలా తీస్తారంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మైట్ టేక్ వన్ స్టాండ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కెన్ టేక్ వన్ స్టాండ్. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సిన అపాయింట్ చేయలేరు కదా. సో ఇన్ దట్ కంటెక్స్ట్ వాళ్ళు అయితే చేంజ్ చేశారు. బట్ అగైన్ దెర్ ఈస్ అ కేస్ ఇన్ ది సుప్రీం కోర్ట్ కంటెంప్ట్ ఫైల్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు చేయలేదు కదా. సో కంటెంప్ట్ కెన్ బి ఫైల్డ్ ఆన్ ఇట్. నౌ వీళ్ళకి హెల్ప్ చేయడానికి సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముగ్గురు ఎవరైతే అపాయింట్ చేస్తారో అపాయింట్మెంట్ కమిటీ, సెలక్షన్ కమిటీ,
వీళ్ళు ఎవరెవరు పేర్లు చెక్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ గెట్ ఏ లిస్ట్ ఆఫ్ 5 to 6 మెంబర్స్, అందులోని ఒకరిని వీళ్ళు సెలెక్ట్ చేయాలి. నౌ ఆ లిస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది అంటే వీ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ సెర్చ్ కమిటీ. ఈ యాక్ట్లోనే సెక్షన్ 8 ఫార్మ్స్ సెలక్షన్ కమిటీ. దిస్ సెలక్షన్ కమిటీ విల్ బి లెడ్ బై ది లా మినిస్టర్ అండ్ 2 other members నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ. వీళ్ళు దే విల్ షార్ట్ లిస్ట్ 5 candidates. ఈ 5 candidatesని వాళ్ళకిస్తే వాళ్ళ ముగ్గురు కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తారు. In that format, there will be the appointment of the Chief Election Commissioner and election commissioners in our country. Now, this act also fixes the eligibility criteria, term and all. Now, this eligibility criteria ఏముంది అంటే must have held a secretary level post in the government of India and possess integrity election management experience. అంటే these are very vague. Whatever the central government want, they can do that. అందులో ఏం ఇష్యూ లేదు. ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే సరిపోద్ది కదా. ఆబ్వియస్లీ డ్యూరింగ్ కలెక్టర్షిప్ ఇన్ ది డిస్ట్రిక్ట్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు ఎలక్షన్స్ మేనేజ్ చేస్తారు పక్కగా, అలా లేకుండా అయితే ఉండదు. ఈ అట్లీస్ట్ లోకల్ బాడీస్ చూసుకున్నప్పుడైనా ఏదైనా సరే, సో వాళ్ళందరూ కూడా ఇది ఎలిజిబుల్ వస్తుంది. దిస్ ఇస్ అ వెరీ వేగ్ ప్రొవిజన్ ఇన్ ఇట్. నెక్స్ట్ ఫర్దర్ రిమూవల్. ఇప్పుడు ఏదైతే మమతా బెనర్జీ గారు చెప్తున్నారో ఆయన మీద మేము దిస్ ఇంపీచ్మెంట్ మూవ్ చేస్తామని. సో హౌ దిస్ రిమూవల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఈసీస్ విల్ బీ హ్యాపెనింగ్. ఈ ఆర్టికల్ ఇది ఏం చెప్తుంది అంటే ఈ యాక్ట్ ది థింగ్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 324 of 5. 324 of 5లో క్లియర్గా ఏం మెన్షన్ చేస్తుంటుంది అంటే సిఈసి కెన్ బి రిమూవ్డ్ ఇన్ ది సేమ్ మేనర్ విచ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ది సుప్రీంకోర్టు జడ్జ్. సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారో సేమ్ అదే విధంగా ఈ సిఈసిని రిమూవ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ ఈసీస్ ఎవరైతే మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషన్ ఉన్నారో దోస్ షుడ్ బి రిమూవ్డ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ సిఈసి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సిఈసి అండ్ ఈసీస్కి సిమిలర్ ప్రొటెక్షన్ అనేది లేదు, అది వన్ ప్రాబ్లం. నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే దే విల్ బి రిమూవ్డ్ సిమిలర్లీ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారు ఇది మనకు తెలియాలి. నౌ సుప్రీంకోర్టు జడ్జ్ రిమూవల్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాసెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ ఇంపీచ్మెంట్ మోషన్ మస్ట్ బి మూవ్డ్ ఐదర్ ఇన్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ. లోక్సభలో అయితే 100 members, రాజ్యసభలో అయితే 50 members ఎంపీస్ కలిసి రిటర్న్ లెటర్ దే హ్యావ్ టు గివ్ టు ది స్పీకర్. నౌ స్పీకర్ కెన్ యాక్సెప్ట్ ఆర్ కెన్ రిజెక్ట్. అది అయిన తర్వాత దెన్ హీ విల్ మూవ్ ది మోషన్. ఒక కమిటీని ఫామ్ చేస్తారు. ఆ కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఇట్ షుడ్ లుక్ ఇన్ టు ది ఇష్యూ. నిజంగా వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఆ కమిటీ చెప్తే దాని మీద ఓటింగ్ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేయలేదని ఇస్తే అక్కడ ఆగిపోతుంది. ఇఫ్ ది కమిటీ ఫౌండ్ ఎనీ గిల్టీ ఆఫ్ దీస్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ది జడ్జెస్ అండ్ ఆల్ దెన్ ఓటింగ్ విల్ బీ హ్యాపెనింగ్. ఓటింగ్లోని స్పెషల్ మెజారిటీ రావాలి. దట్ ఈస్ 2/3 of the members present and voting, and this should be greater than half of the total strength of the house. ఓకే, సో ఇలాగా 2 హౌసుల్లోని అయ్యి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఆయన సైన్ చేసిన రోజు నుండి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనే వాళ్ళు రిమూవ్ అయిపోతారు. This is the process for the removal of Supreme Court judge, and same is applicable for the Chief Election Commissioner. So exam loni idi adagadaniki scope untadi, and along with that if they have to confuse they can ask about removal of election commissioners. So election commissioner ki idi edi avasaram ledu. Election commissioners only based on the recommendation of CEC oka మాట చెప్తే తీసేస్తారు, right? So this is the thing. Now mana this West Bengal elections రాబోతున్నాయి, right? West Bengal elections రాబోతున్నాయి, and obviously Mamata Banerjee will be the major victim ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా తీసుకుంటే. సో దాట్స్ వై షీ ఈస్ టెల్లింగ్ దట్ ఇఫ్ ఎనీ అపోజిషన్ పార్టీ ఈజ్ రెడీ టు మూవ్ అండ్ ఇంపీచ్మెంట్, అంటే ఈ 100 MPs 50 MPs సపోర్ట్ కావాలి కదా, వాళ్ళు రెడీగా ఉంటే మేము కూడా పార్ట్ చేసుకుంటామని చెప్పి ఆవిడ చెప్తుంది. దట్ ఈస్ ది కేస్. క్లియర్? నెక్స్ట్ పేజ్ నెంబర్ 1. US deal will not include sensitive sectors. Goyal. See, we know that US deal had happened day before yesterday in the night. సో అందులో మేజర్ థింగ్ ఏంటి అంటే రెసిప్రోకల్ టారిఫ్స్, అంటే ఒకరు వేసారని చెప్పి ఇంకొకరు వేయడం అలా ఏదైతే చేశారో దాంట్లో ఉన్న 25%ని 18%కి తగ్గించారు. అండ్ మనం రష్యాతోని ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో, సే ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ వీఆర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ ది రష్యా, USA had imposed an additional 25%. ఆ అడిషనల్ 25%ని జీరో చేసేస్తారు. రెసిప్రోకల్ టారిఫ్స్ని 25%ని 18 చేస్తారు. అంటే ఓవరాల్ ఎఫెక్టివ్గా 50% ఏదైతే ఉందో దాన్ని 18% చేస్తున్నారు, రైట్? దిస్ ఈస్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ట్రంప్. దెన్ అలాంగ్ విత్ దట్ ట్రంప్ ఆల్సో told 2 more things. India is going to stop
బయింగ్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ది రష్యా జీరోకి తీసేస్తున్నాము అని చెప్పి మనం ఎవరు అనౌన్స్ చేయలేదు, ట్రంప్ అనౌన్స్ చేశాడు. అండ్ అలాంగ్ విత్ దట్ ట్రంప్ ఆల్సో అనౌన్స్డ్ దట్ ఆల్ ది టారిఫ్స్ ఆన్ యుఎస్ఏ విల్ బీ జీరో ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ఇండియా. యుఎస్ఏ నుండి ఏదేదైతే తీసుకుంటున్నామో మొత్తం అన్నింటి మీద జీరో టారిఫ్స్ అని చెప్పారు. నౌ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ దానికి రిప్లై కింద ఏమి ఇచ్చారంటే ఓన్లీ వీఆర్ హ్యాపీ ఫర్ రిడక్షన్ ఇన్ ది టారిఫ్స్ వెన్ టూ లార్జ్ ఎకానమీస్ అండ్ టూ లార్జ్ డెమోక్రసీస్ విల్ బి టైయింగ్ అప్, చాలా గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పి మాత్రమే చెప్పారు. ఈయన ఇచ్చిన ఈ రష్యన్ ఆయిల్ దీనికి ఎంఈఏ కానీ పీయూష్ గోయల్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరు కామెంట్ చేయలేదు. నౌ రిగార్డింగ్ దట్ ఫస్ట్ టైం అఫీషియల్గా పీయూష్ గోయల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, యూఎస్ డీల్ విల్ నాట్ ఇంక్లూడ్ సెన్సిటివ్ సెక్టర్స్. ట్రంప్ ఏదైతే మొత్తం అన్ని ఐటమ్స్ మీద కూడా టారిఫ్స్ విల్ బి జీరో అన్నారో అది కాదు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అంటే అగ్రికల్చర్, డైరీ సెక్టర్ విచ్ విల్ బి ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ ఇన్ అవర్ కంట్రీ, దాని మీద అసలు డీలే జరగదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఓకే, of course because of this friction point we are unable to finalize free trade agreement with USA. Say for example న్యూజిలాండ్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రీసెంట్గా సైన్ చేసాం. వీ హ్యాడ్ స్టాప్ ఈ సెన్సిటివ్ సెక్టర్ కింద డైరీ అగ్రికల్చర్ మొత్తానికి మనం అలో చేయలేదు, ఎక్సెప్ట్ కొంత 5% ఆఫ్ కివీస్, ఆరెంజ్, యాపిల్స్ దీన్ని అలో చేసాం తప్ప మిగిలిన దేన్ని అలో చేయలేదు. నౌ ఆబ్వియస్గా ఈ డీల్లో ఏముంది అనేది ఇంకా పిఐబిలో కానీ అండ్ గవర్నమెంట్కి ఏం తెలియదు. యాక్చువల్లీ ఆయన ఏం చెప్తే అది ఫాలో అవుతారు కాబట్టి ప్రస్తుతానికి ఇట్లా జరిగింది. సో ద థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ దేర్ ఈస్ నో అఫీషియల్ అనౌన్స్మెంట్, బట్ వీ హ్యాడ్ యాక్సెప్టెడ్ దిస్ 18%. నౌ ఆబ్వియస్లీ దిస్ విల్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్. ఈ లాస్ట్ మళ్ళీ February 2 నుండి మళ్ళీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూస్ వచ్చిన మొత్తం అందరికీ కూడా కామన్ క్వశ్చన్ అడుగుతుంది ఈ ట్రేడ్ డీల్ నుండి, ఎందుకంటే మొన్న అయింది కదా. సో నిన్న అయిన వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి యూఎస్ ట్రేడ్ డీల్ దాని మీద ఇంపాక్ట్ ఇదంతా అడిగారు. అండ్ ఫర్దర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, వీఆర్ హ్యావింగ్ టారిఫ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రమ్ అవర్ గోదావరి డిస్ట్రిక్ట్ విల్ బి ఎక్స్పోర్టింగ్ షింప్ ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ 50% టారిఫ్స్ దీనివల్ల. నౌ ఆల్ దట్ సెక్టర్ విల్ బి బెనిఫిషియల్, ఆల్ దో సెక్టర్స్ విల్ బి వెరీ మచ్ బెనిఫిషియల్. ఇన్ఫ్యాక్ట్ మనము ఇంకొంచెం ఎక్స్పోర్ట్ చేసే కంప్యూటర్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ వస్తాయి యూఎస్ఏకి ఎక్స్పెక్ట్ చేసేది. బట్ అండ్ ఇది బెనిఫిట్ అవుతుంది అనే ఇండస్ట్రీ బాడీ లాంచ్ చేసింది. అండ్ ఎస్టర్డే షేర్ మార్కెట్ హ్యాడ్ పర్ఫార్మ్డ్ రిలేటివ్లీ బెటర్. ఓకే, ఎస్టర్డే వీ హ్యాడ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ దిస్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు అని చెప్పి, దట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్స్ ఫిలిమ్స్. ఓకే, యా, బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఓవరాల్ స్టాక్ మార్కెట్ ఆన్ ది బడ్జెట్ డే ఫాల్ బై 2%. ఇట్ హ్యాడ్ టేకెన్ ఎ డిప్ బై 2%. రైట్, దీని గురించి మనకి ఎటువంటి పారామీటర్స్ కానీ ఏది బయటికి రాలేదు. బట్ ఓన్లీ థింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే, అండ్ ఇన్ఫ్యాక్ట్ రష్యన్ ఆయిల్ గురించి కూడా నో కామెంట్ అండ్ సెన్సిటివ్ సెక్టార్స్ అయితే మేము అలౌ చేయట్లేదు అని చెప్పారు. దట్ ఈస్ ద కేస్ వీ నీడ్ టు టేక్ ఫ్రమ్ హియర్. ఫర్దర్, Khemchand Singh elected Manipur BJP legislature party leader set to be CM. Now we know what all the things which had happened in Manipur. మణిపూర్లోని చాలా ఈ దిస్ బికాస్ ఆఫ్ కుకీ రెబలియన్ ఇవన్నీ జరగడం వల్ల, అండ్ వీ హ్యాడ్ ఆల్సో సీన్ అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ వీడియోస్ బయటికి రావడము, క్రిస్టియన్ మీద అటాక్స్ ఉండడం, వీ హ్యాడ్ సీన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. హిందూ క్రిస్టియన్ వార్లా కూడా అక్కడ జరగడం చూసాం. కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్, బిరేన్ సింగ్ హూ ఈస్ ది బీజేపీ సీఎం హ్యాడ్ రిజైన్డ్, అండ్ ఆఫ్టర్ దట్ ప్రెసిడెంట్ రూల్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్. నౌ ప్రెసిడెంట్ ఈ ఏదైతే బిరేన్ సింగ్ సీఎంగా చేసిన టర్మ్ ఇట్ విల్ బి ఎండింగ్ బై February 2027. ఇప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది. నౌ ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది ఆబ్వియస్లీ ఇట్ విల్ బి లెజిస్లేచర్ హ్యాడ్ బీన్ సస్పెండెడ్ బై నౌ, డిస్మిస్ అవ్వలేదు, సస్పెండ్ అయింది. నౌ ఇప్పుడు బీజేపీ ఏం తీసుకుంది అంటే, దే ఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ ప్రెసిడెంట్ రూల్ అండ్ దే హ్యాడ్ ఎలక్టెడ్ ఏ న్యూ సీఎం. ఓకే, సో ప్రెసిడెంట్ రూల్ ఎండ్లోకి రాబోతుంది. మనకి ఎగ్జామ్కి కావాల్సింది ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి అని చెప్పి. రైట్, నౌ వాట్ ఈస్ దిస్ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఆల్. సో మీకు బ్యాక్గ్రౌండ్ అయితే అర్థమైంది కదా. బికాస్ ఆఫ్ ది ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు మణిపూర్, ప్రెసిడెంట్ రూల్ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ ప్రెసిడెంట్ రూల్? వీ హ్యావ్ 3 different types of emergencies in the constitution, 352 to 360. 352 talks about national emergency, 356 about state emergency. The words state emergency or president rule won't be mentioned in the constitution. Akkada failure of కాన్స్టిట్యూషనల్ మెషినరీ అని మెన్షన్ చేసి ఉంటుంది.
failure of constitutional machinery, and 360 talks about financial emergency. So 356 ఏదైతే ఉందో that is called as president rule. Now that has been imposed until now more than 135 times. Recent 134th, if I am not wrong, 134 times ఈ 134th టైం మణిపూర్లో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. నౌ ఇది ఎందుకంటే ప్రాబ్లమాటిక్ సినారియో. అసలు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి? ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండదు, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి టేకింగ్ ద స్టేజ్. అంటే ఏంటి? ఫెడరలిజంకి ఇంపాక్ట్, డెమోక్రసీకి ఇంపాక్ట్, రైట్? సో ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి హ్యావింగ్ ఓవర్ ఆర్చింగ్ పవర్ ఇన్ ది స్టేట్స్. దట్ ఈస్ నాట్ రైట్. అందుకనే చాలా లిమిటెడ్గా ఉండాలి. డ్యూరింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఆల్సో అంబేద్కర్ టోల్డ్ దట్ దిస్ విల్ బీ ఓన్లీ ఏ డెడ్ లెటర్. దీన్ని పెద్దగా వాడరు, ఓన్లీ అవసరానికి వచ్చినప్పుడే చేస్తాము అని చెప్పి. సో ఆబ్వియస్లీ దేర్ మైట్ బి ఏ సినారియో, ఒక స్టేట్లోని ఇఫ్ దేర్ ఆర్ టూ మెనీ వైలేషన్స్ ఆర్ సే టూ మచ్ రిలీజియస్ థింగ్స్ అండ్ ఆల్, రిలీజియస్ స్ట్రగుల్స్ అన్నీ జరిగితే ఆబ్వియస్గా అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిందే, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తీసుకునడానికి. సో అందుకని ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇన్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వీ హ్యాడ్ నియర్లీ డబుల్ టైమ్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. అది కరెక్ట్ కాదు కదా. Now what is this president rule and all? In this president rule there will be suspension of the state governments and its legislative assembly, placing the state under the direct control of the central government. Central government tarafuna president of India చూసుకుంటారు. Now it will be imposed under article 356 in case of failure of constitutional machinery. As I had mentioned, there is no thing called as state emergency or constitutional emergency. ఎలాంటివి ఏవి మెన్షన్ చేసలేదు కాన్స్టిట్యూషన్లో. ఓన్లీ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అనేది ఉంది. ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ. ఫెయిల్యూర్ అంటే ఏంటి? దీనికి ఏం డెఫినేషన్ లేదు కదా. నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ నీడెడ్ దే కెన్ ఇంపోజ్ దట్ వితౌట్ ఎనీ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు జరిగినప్పుడు కానీ, ఆర్ఎల్స్ తెలంగాణ అజిటేషన్ అప్పుడు జరిగినప్పుడు కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినప్పుడు కానీ, మణిపూర్లో ముందు చాలాసార్లు జరిగినప్పుడు కానీ, ఇన్ పంజాబ్ లో జరిగినప్పుడు కానీ, ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ దేర్ ఈస్ ప్రెసిడెంట్ రూల్ ఫర్ 12 years కంటిన్యూస్లీ. నౌ దీనికి ఏం డెఫినేషన్ లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ మెషినరీ ఫెయిల్ అయింది అని అనిపిస్తే పెట్టేయచ్చు కదా, రైట్? దట్ విల్ బి అన్ ఇష్యూ. యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్రెసిడెంట్ రూల్. నౌ there are 3 places where constitution mentions about president rule. First 355, 356, 365. Now 355 లో ఏంటి ఉంటుంది? It is the duty of the central government to ensure that states functions according to the constitution. Now if states are not functioning according to the constitution 356 కింద ఇంపోజ్ చేయొచ్చు. సిమిలర్లీ if a state does not comply with the center's directions, సెంటర్ కొన్ని విషయాల మీద డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ట్రైబల్ డెవలప్మెంట్కి, మదర్ టంగ్లోని టీచింగ్ ఉండడానికి, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడడానికి, in these type of things which are mentioned in the constitution. If state government is not following those directions, center can impose president rule under article 356. అంటే 355 కింద 355 and 365ని వైలేట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ అండర్ ఆర్టికల్ 356. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. 355, 365 వైలేట్ చేస్తే 356 కింద ఇంపోజ్ చేయొచ్చు. అండ్ ఈ 356 ఇంపోజిషన్ దగ్గర ఏంటి అంటే ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్ విత్ ది రికమెండేషన్ ఆఫ్ గవర్నర్ ఆర్ వితౌట్ ది రికమెండేషన్ ఆఫ్ ది గవర్నర్. అందులో ఎటువంటి ఇష్యూ ఏం లేదు. దట్ మీన్స్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ది గవర్నర్స్ రికమెండేషన్ హియర్. And there are no specific grounds, essentially only 355 and 365లో మెన్షన్ చేసినవి మాత్రమే. These things you will be learning in your polity, approval, duration, ఇవన్నీ కూడా. That is the case. Further, resolution against VBG Ramji bill tabled in Karnataka Assembly. Page number 7. Karnataka CM tables resolution against new Rural Jobs Act. See, yesterday we had discussed in detail difference between MG Narega Act and Viksit Bharat G Ramji bill. స్పెసిఫిక్గా ఒకసారి మనం అనుకోవాలి అని అంటే ఎంజీ నరేగా మేజర్లీ డిమాండ్ డ్రివెన్, ఎంతమందికి కావాలంటే అంత. బట్ దిస్ ఈజ్ సప్లై డ్రివెన్. ఎంజీ నరేగా ఈజ్ ఫర్ 100 days, విబీజీ రామ్జీ ఈజ్ ఫర్ 125 days. ఎంజీ నరేగా దెర్ ఈస్ నో పాస్ విండో. In VBG Ramji we have a specific pass window of 60 days agriculture labor availability కోసం అని చెప్పి పీక్ సీజన్లో. అండ్ ఇన్ MG Narega there are no specific criteria ఈ వర్క్కే చేయాలి అని చెప్పి. ఇన్ VBG Ramji we had identified 4 specific criteria.
అండ్ ఇన్ ఎంజీ నరేగా అలోకేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా ఒక టైప్ ఆఫ్ అలోకేషన్ చేస్తారు ఇన్ ది బడ్జెట్, నెక్స్ట్ ఇయర్ ఎక్సెస్ గ్రాంట్స్ ఇచ్చి అలోకేషన్లో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ది విబీజీ రామ్జీ బిల్ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ దట్. అంటే ఎంతవరకు ఫండ్స్ ఉంటే అంతవరకు మాత్రమే ఇవ్వడానికి అవుతుంది. దట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లమ్ హియర్. అండ్ ఆబ్వియస్లీ దెర్ ఆర్ సమ్ ఫెడరల్ ఇష్యూస్ లైక్ అర్లియర్ వేజ్ మెటీరియల్ రేషియోను మొత్తం వేజెస్ 60% ఏదైతే ఉండదో మొత్తం అంతా సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేసేవారు. నౌ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో షేర్ విత్ దిస్. సో ఎఫెక్టివ్గా మనము టోటల్ ఖర్చును లెక్కేస్తే అర్లియర్ స్టేట్స్ కాంట్రిబ్యూషన్ వుడ్ బి 90:10%. ఇప్పుడు 60-40కి వెళ్ళిపోతున్నాయి. సో దేర్ విల్ బి అడిషనల్ బర్డెన్ ఆన్ ది స్టేట్స్ ఎక్స్చెకర్. దట్ ఈస్ అన్ ఇష్యూ. నౌ దీనికి అగెయిన్స్ట్గా కర్ణాటక గవర్నమెంట్, బికాస్ ఇట్ ఈస్ ఎ కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్, మూవ్డ్ ఎ రెజల్యూషన్ ఇన్ దేర్ అసెంబ్లీ. నౌ ఇలాంటివి ఏమీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు. ఇదే ఎగ్జామ్కి కావాల్సినది ఇది. రెజల్యూషన్స్ ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా పాస్ చేశారు. కేరళ గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అగెయిన్స్ట్ సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇలాంటివన్నీ చేశారు. లేబర్ లాస్ అగెయిన్స్ట్గా చేద్దాం అనుకుంటున్నారు ఇన్ కేరళ గవర్నమెంట్, బీయింగ్ ఇట్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఓన్లీ థింగ్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దీస్ రెజల్యూషన్స్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడ్. కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేసలేదు కదా, జస్ట్ వీళ్ళ యొక్క యాంగర్ని చూపించడానికి. నెక్స్ట్ ఇది చేయడం వల్ల ఏది గవర్నమెంట్ పడిపోవడం అదేమీ లేదు. జస్ట్ ఇట్ ఈస్ అ రెజల్యూషన్ షోకేసింగ్, అంటే దాని మీద డిస్కషన్ పెడుతున్నారు అంతే. ఫర్దర్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 'okay, this is not there in Hyderabad edition maybe. Conservationists apprehensive of turtle trials announced in the budget. See, yesterday's budget had announced some trials regarding the turtles. And you might be knowing specific type of turtle called olive ridley turtle will be coming to our eastern coast near Gahirmata beach, Rushikulya river for mass nesting. ఒకేసారి థౌజండ్స్ ఆఫ్ టర్టిల్స్ విల్ బీ కమింగ్ అండ్ హ్యావింగ్ దేర్ నెస్టింగ్. అంటే ఒకేసారి బర్త్ ఇస్తారు. నౌ దట్ ఈవెంట్ ఈస్ కాల్డ్ యాజ్ అరిబడ్డా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఈ ఈవెంట్ అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఇండియన్ ఓషన్ వాటర్స్, పెసిఫిక్ వాటర్స్ టు అవర్ కోస్ట్ అండ్ దే ఆర్ డూయింగ్ ది నెస్టింగ్ అండ్ గోయింగ్ బ్యాక్. ఈ మొత్తాన్ని సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ చేసి దాని వెనకాల దీన్ని ఇంకా బెటర్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని అనౌన్స్మెంట్స్ చేసింది విత్ ది నేమ్ కాల్డ్ టర్టిల్ ట్రయల్స్ ఇన్ అవర్ బడ్జెట్. నౌ కన్జర్వేషనిస్ట్ ఆర్ బికమింగ్ అప్రిహెన్సివ్ ఆఫ్ దిస్. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పి. ఇది మనకు కాదు కానీ కావాల్సింది అబౌట్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వీ నీడ్ టు నో. నౌ ది సైంటిఫిక్ నేమ్ ఈస్ దిస్ Lepidosceles olivaceae, class Reptilia, and family belongs to Chelinidae. Now this will be in this color olive and greyish green and heart shaped. Image meer chuste, it will be an heart shaped. Now habitat found in the tropical regions of the Pacific, Indian and Atlantic Oceans. Inhabits open ocean lone untayi and coastal waters. Now major nesting sites idi adagochu. Rushikilya in Odisha, Gahirmata in Odisha, Devi river mouth in Odisha and the Andaman Islands, and Odisha and the Vizag coast వరకు కూడా వస్తాయి. Now Gahirmata Marine Sanctuary is recognized as the largest known mass nesting rookery for olive ridley sea turtles in the world. అంటే మొత్తం అంతా కలిసి లార్జెస్ట్ మాస్ నెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది. See, this happens not only in India, వేరే కంట్రీస్లో కూడా జరుగుతుంది, బట్ దిస్ ఈస్ ది మాస్ నెస్టింగ్. అయితే ఇక్కడ ఇది మెన్షన్ చేయాలి. ఓకే, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఈ మాస్ నెస్టింగ్ని అరిబడ్డా అని అంటాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైన్. అంటే ఒకేసారి అంతమంది వచ్చి ప్రెగ్నెన్సీ బర్త్ని ఇవ్వడాన్ని మనము అరిబడ్డా అని అంటాం. నౌ వాట్ హ్యాపెన్స్ హియర్, ఫ్రమ్ సెప్టెంబర్ they will be traveling 9,000 kilometers from Pacific Ocean to the Indian seas. After mating, males కలిసి వస్తారు. After mating, males will be going back and females will be nesting from December to March. Now females nest 1 to 3 times per season, laying around 100 eggs per clutch. And ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీచర్స్, ది సెక్స్ ఆఫ్ ది హ్యాచ్లింగ్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ది నెస్ట్ టెంపరేచర్. ఎంత టెంపరేచర్ ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. అందుకే జనరల్గా ఏమనుకుంటారంటే వీ షుడెంట్ డిస్టర్బ్ దట్ మాస్ నెస్టింగ్ ఈవెంట్. నేను టెంపరేచర్ చేంజెస్ వస్తాయి కదా డిస్టర్బ్ చేస్తాయి, బికాస్ ఆఫ్ దట్ వీ షుడెంట్ డిస్టర్బ్. అండ్ దోస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్స్ వై వీ హ్యాడ్ మెన్షన్డ్ ఇన్ Schedule 1 of our Wildlife Protection Act, vulnerable as per IUCN. And it is also in Appendix 1 of CITES. Now దీనికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీఆర్ యూజింగ్ బాటమ్ ట్రాలర్స్ ఇన్ ఆర్ ఫిషింగ్. నౌ బాటమ్ ట్రాలింగ్ చేసినప్పుడు దానికి తెలియదు కదా అది ఫిష్ టర్టిల్ అని చెప్పి. ఇట్ ఈస్ ఈవెన్ క్యాచింగ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్.
దిస్ విల్ బి ఏ ప్రాబ్లమాటిక్ సినారియో. నౌ ఇవి రిపీటెడ్గా జరిగితే ఏం జరుగుతుందంటే ఈ మైగ్రేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దట్ విల్ బీ ఫాల్టెడ్ అలాట్ అండ్ ఫ్యూచర్లో వాళ్ళు అది చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ దేర్ విల్ బీ పాసిబిలిటీస్ ఆఫ్ డెత్ ఆల్సో. సో అది అవ్వకుండా ఉండాలి అని చెప్పి వీ హ్యాడ్ టేకెన్ నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ లైక్ ఆపరేషన్ ఒలివియా బై ఇండియన్ కోస్ట్ గార్డ్, ఈ ఇల్లీగల్ ట్రాలింగ్ చేయకుండా. అండ్ దే ఆర్ ఆల్సో ఒడిస్సా హ్యాడ్ మ్యాండేటెడ్ యూసేజ్ ఆఫ్ టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్. ఏంటి అంటే ట్రాల్ షేప్ కోన్ షేప్లో ఉంటుంది, అందులో ఈ ఓన్లీ ఫిషెస్ మాత్రమే వస్తాయి, అందులో టర్టిల్స్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. దాంట్లో పడినా సరే అవి మళ్ళీ జారిపోయి వాటర్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. రైట్, సో వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో దిస్ ఈజ్ ది మేజర్ కోస్ట్ వేర్ వీ కెన్ సీ ఆల్ దీస్ థింగ్స్. గహిర్మత, రుషికుల్య అండ్ దేవి రివర్. రిమెంబర్ దీస్ 3 places. Yeah, Turtle Trail Initiative has been announced in the budget 26-27 and we will say take separate class for budget initiatives. Next. See, in the editorial, one editorial is about MP LADS scheme. See, now we had 2 questions until now in the prelims regarding MP LADS scheme. COVID-19 టైంలో ఎప్పుడైతే ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ని స్టాప్ చేశారో అప్పుడు ఎంపీ ల్యాడ్స్ క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది. నౌ ఇప్పుడు మళ్ళీ ఏంటి అని అంటే ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ యూజేజ్ సరిగ్గా అవ్వట్లేదు అనే చెప్పిన దాని మీద క్వశ్చన్ ఉంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ అగైన్. నౌ వీ నీడ్ టు నో ఇన్ డీటెయిల్ విత్ రెస్పెక్ట్ టు ఎంపీ ల్యాడ్స్. ఇది సాటర్డే క్లాస్లో చూద్దాము. బట్ జస్ట్ ది ఐడియా లైన్ ఆఫ్ దిస్ ఎంపీ ల్యాడ్స్ ఏంటి అని అంటే, ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బీట్ రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ, ఎలక్టెడ్, నామినేటెడ్, ఎవరైనా సరే దే విల్ బీ గెట్టింగ్ 5 crore rupees annually. Now using that 5 crore rupees they can suggest any developmental activities, local area development scheme వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు. అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 crores కదా, దిస్ ఈజ్ నాన్ ల్యాప్సబుల్ అంటే వీళ్ళు యూజ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్కి అది ఫార్వర్డ్ అవుతుంది. ఇన్ఛార్జ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. Now in this 5 crores maximum of 25% can be used for other constituencies also. అండ్ ఎవరైతే నామినేటెడ్ ఎంపీస్ ఉంటారో వాళ్ళ స్పెసిఫిక్ ఎక్కడ వాళ్ళు వర్క్ చేస్తారని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రాజ్యసభ ఎంపీస్, సిన్స్ రాజ్యసభ ఎంపీస్ విల్ బీ హ్యావింగ్ స్పెసిఫిక్ స్టేట్, రాజ్యసభ ఎంపీస్కి కాన్స్టిట్యున్సీ ఉంటుంది కదా, స్టేట్ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా స్పెసిఫిక్గా ఎక్కడ వర్క్ చేస్తారు అని చెప్పి వాళ్ళు ముందే అనౌన్స్ చేయాలి. అండ్ స్పెసిఫికలీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కెన్ యూటిలైజ్ వర్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఏరియాస్. ఎస్సీ ఎస్టీ ఏరియాస్లోను కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ కాకపోయినా సరే కొన్ని ఎస్సీ ఎస్టీ ఏరియాస్ నుండి కొంతవరకు అలొకేషన్ అనేది చేయొచ్చు. వీ విల్ సీ దోస్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ ఇన్ ది సాటర్డే క్లాస్. ఓకే, నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్ గురించి ఒకటి ఆర్టికల్ వచ్చింది. వీ హ్యాడ్ డిస్కస్డ్ 16th ఫినాన్స్ కమిషన్ ఇన్ డీటెయిల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 10లోని ఇట్ ఈస్ మెన్షన్ సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ వాట్సాప్ మెటా ఆన్ పర్సనల్ డేటా. సి వాట్సాప్ మెటా ఏదైతే మన వాట్సాప్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దెర్ ఈస్ అన్ గ్రోయింగ్ అలిగేషన్ దట్ దే హ్యాడ్ సోల్డ్ అవర్ డేటా. మన మెసేజింగ్ ఇవన్నీ కూడా సోల్డ్ చేశారు అని చెప్పి. నౌ ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళు ఎంత వితౌట్ ఎనీ ఎంపతి దే టోల్డ్ దట్ ఆప్ట్అవుట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఫర్ డేటా షేరింగ్. పీపుల్ డిడెంట్ సెలెక్ట్ దిస్ ఆప్ట్అవుట్ ఆప్షన్. ఒకవేళ ఆప్ట్అవుట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఉంటే మీ డేటా మేము షేర్ చేసేవాళ్ళం కాదు అని చెప్పి. రైట్, ఇది అసలుగా కరెక్ట్ కాదు కదా. నౌ సుప్రీంకోర్టు ఇది ఆస్కింగ్ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్కి ఇవన్నీ తెలుస్తాయని చెప్పి మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరలీ మనం అన్ని టిక్ కొట్టుకొని వెళ్ళిపోతాము. రైట్, సో దట్ ఈస్ ది మేజర్ ఇష్యూ. నౌ అండ్ వీ టు ప్రొటెక్ట్ దిస్ ప్రైవసీ వీ హ్యాడ్ అ మేజర్ లెజిస్లేషన్ కాల్డ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. నౌ ఈ యాక్ట్ ఉన్నా సరే దీని మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు. రైట్, నౌ ఇదంతా కారణం ఏంటి అని అంటే this act is not sufficient. This act identifies 4 different type of players. First, data principal. Avento teliyali, digital personal data protection act, data principal, who is the owner of the data. Next, there is data fiduciary. మనది ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ని ప్లాట్ఫామ్ కింద మనం సెలెక్ట్ చేసుకొని మీకు నేను పంపిస్తున్నానంటే దాన్ని నమ్మినట్టు కదా. ఫిడ్యూషరీ మీన్స్ ట్రస్ట్, సో డేటా ఫిడ్యూషరీ. అనదర్ థింగ్ ఈజ్ సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీ. లార్జ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూషరీ అని అంటాం. నౌ వాళ్ళు మన డేటాను అమ్ముతున్నారా లేదా ఇవన్నీ చూసుకునే బాధ్యత డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
This has been created under this Digital Personal Data Protection Act. Right. So these are the major provisions in this DPDP. Remaining provisions కూడా ఒకసారి చదవండి. Now this will be important for your both ethics and governance. సో ఇప్పుడు జరిగిన ఇష్యూ ఏంటి, వీళ్ళు మన పర్సనల్ డేటాని అమ్ముతున్నారు అని చెప్పి. రైట్. Now right to privacy is a fundamental right under Article 21 recognized by K.S. Puttaswamy case. Okay. Next. This is important. India enters allied group with successful missile tech test. ఏం జరిగిందంటే, see, we in the science and tech class also we had discussed about different types of air breathing engines, ramjet engine, scramjet engine, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. Now since 2017 we are in a process to develop this ramjet engine. మొత్తం ఫుల్గా ఏం డెవలప్ అవ్వలేదు మనకి. Now ఈ ramjet ఇంజిన్లోని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇంజిన్ ఈజ్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ramjet టెక్నాలజీ. నౌ మనము ఈ రామ్జెట్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ఏంటి అంటే, ఫర్ గోయింగ్ అప్వర్డ్స్, సిన్స్ వెన్ వీల్ బి క్రాసింగ్ ది కర్మన్ లైన్ దేర్ వోంట్ బి ఆక్సిజన్, సో వీ రిక్వైర్ ప్రొపలెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ఫ్యూయల్. ఇన్ దిస్ ప్రొపలెంట్ వీల్ బి కంబైనింగ్ ఆక్సిజన్ విత్ ది ఫ్యూయల్. నౌ ఈ రాకెట్స్ ఏవైనా ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ లోవర్ అట్మాస్ఫియర్లోనే యూస్ చేస్తాం మనం. సో ఆక్సిడైజర్ ఉండాల్సిన అవసరం లేదు. For that we are developing this ramjet technology. Now ఈ ramjet technology లోనే if we are using solid fuel ని liquid fuel కాకుండా solid fuel యూస్ చేస్తే that is called as SFDR, solid fuel ducted ramjet technology. Yesterday DRDO had tested it successfully. Okay. Now this SFDR technology is a missile propulsion system based on the concept of ramjet engine principle. This system utilizes solid fueled air breathing ramjet engine. Okay. This is going to be used in long range air to air missiles. Okay, long range air to air missiles. ఇది తెలుసు కదా. ఇప్పుడు రామ్జెట్ ఇంజిన్ కాబట్టి ఏ స్పీడ్లో వెళ్తుంది? రామ్జెట్ will be going in supersonic and fuel combustion will be happening in subsonics. Okay. Yeah. Next. Page number 13 we had one more article, India Bhutan to strengthen cooperation in power sector. Now obviously Bhutan is a very friendly country for us. We had treaty of peace and friendship with them, which is amended in 2008 also. Bhutan enta close ante discussions with any foreign players kuda Bhutan cheyadu without talking with India. While taking the thing of foreign policy, they will be taking India into the consideration. Now we had a lot of power cooperation with us. మన నైబర్స్లో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరితో కూడా మనకి పవర్ కోఆపరేషన్ ఉంది. వీ విల్ బై ఫ్రమ్ దెమ్. మనమే అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం యాజ్ అ థింగ్ ఆఫ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అండ్ ఆల్. నౌ ఇక్కడ మనకి ఎగ్జామ్కి ఏం గుర్తుపెట్టుకోవాలంటే అబౌట్ ది నేమ్ ఆఫ్ దిస్ పునత్ సంగ్చూ. ఎగ్జామ్లో డైరెక్ట్గా పునత్ సంగ్చూ దేనికి, ఏ కంట్రీ అని అడగచ్చు. సో పునత్ సంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు భూటాన్. Okay. Yeah. And we are also constructing Jilefu mindfulness city. That is also important. And our two places directly places in news. Next, in page number 12, they had mentioned about. In page number 12, they had mentioned about 84% waste pickers from SC, ST, OBC groups. Now, ఇది క్లియర్గా డిస్పారిటీ చూపిస్తుంది కదా. 84% ఆఫ్ ది వేస్ట్ పిక్కర్స్ ఎవరైతే ఉన్నారో, మేబీ 3 days బ్యాక్ ఐ హెడ్ ఆల్సో డిస్కస్ దట్ మోర్ దాన్ 50% ఆఫ్ స్కావెంజర్స్, మాన్యువల్ స్కావెంజింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రమ్ ది లోవర్ సెక్షన్స్. సో దిస్ షోస్ ల్యాక్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. దిస్ షోస్ దట్ మీనియల్ జాబ్స్, లోవర్ లెవెల్ జాబ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై లోవర్ సెక్షన్స్. లో క్యాస్ట్ నుండి ఏదైతే సొసైటీ డిస్క్రైబ్ చేస్తుందో వాళ్ళ నుండే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు అని చెప్పి దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమాటిక్ థింగ్. బికాజ్ ఎప్పుడైతే వెన్ సమ్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఆర్ బీయింగ్ రెస్ట్రిక్టెడ్ టు సమ్ స్పెసిఫిక్ ప్రొఫెషన్స్, ఫ్యూచర్లోని వాళ్ళ కిడ్స్కి ఆ ప్రొఫెషన్లో ఉన్న వల్ల వాళ్ళ కిడ్స్కి ఎడ్యుకేషన్ రాదు. ఎప్పుడైతే వాళ్ళ కిడ్స్కి ఎడ్యుకేషన్ రాదో ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే అప్పర్ సెక్షన్స్లో ఉండే పిల్లలు దే ఆర్ మేకింగ్ దేర్ చిల్డ్రన్ టు లెర్న్ ప్రాపర్లీ అండ్ ఫర్దర్ దే విల్ బి గ్రోయింగ్ ఫాస్టర్. వీళ్ళు ఇంకా లో లెవెల్లోనే ఉండిపోతారు. ఈ చేంజింగ్ ఇన్ఫ్లేషన్ ఆ ప్యాటర్న్ అన్నింటిలో కూడా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది ఉండదు, ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లం అవుతుంది, సోషల్ మొబిలిటీ విల్ బికమ్ ఎ వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. సో ఇవన్నీ ఉండడం వల్ల వీ హ్యావ్ టు సాల్వ్ దిస్. నెక్స్ట్ వన్ మోర్ ఆర్టికల్ హియర్ మెన్షన్, Supreme Court has not upheld death penalty in 3 years.
లాస్ట్ 3 yearsలో ఇప్పటికీ 10 డెత్ పెనాల్టీని డిస్పోజ్ చేసింది. ఓకే, దట్ మీన్స్ డెత్ పెనాల్టీ ఏదైతే మనము రేరెస్ట్ ఆఫ్ ది రేర్ డాక్ట్రిన్ అని అంటామో, మారూరామ్ కేసులోని ఆర్ బచ్చన్ సింగ్ కేసులోని సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు అదే ఫాలో అవుతుంది. బట్ ఏదైతే లోవర్ కోర్ట్స్ ఇస్తున్నారో, లోవర్ కోర్ట్స్ ఆబ్వియస్లీ కెన్ గివ్ డెత్ పెనాల్టీ. నో ఆ డెత్ పెనాల్టీని మాత్రం వీళ్ళు తీసేశారు ఇప్పుడు దాకా. ఐ మీన్ లాస్ట్ 3 yearsలో ఒక్కరి మీద కూడా డెత్ పెనాల్టీ అనేది వేయలేదు. అండ్ ఎవరైతే 10 members మీద వేసారో వాళ్ళందరినీ కూడా ఎక్విట్ చేసేసారు. దిస్ షోస్ దట్ డెత్ పెనాల్టీని వాళ్ళు తగ్గిస్తున్నారు అని చెప్పి. బట్ ఎగ్జామ్ మనకి ఏం కావాలి అంటే ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు డెత్ పెనాల్టీ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దాని నుండి మళ్ళీ పార్డనింగ్ పవర్స్ కూడా, రైట్? సో యూ నీడ్ టు లుక్ ఎట్ దమ్. నెక్స్ట్, one more thing, just an addition. One more article here mentions that global aid cuts could lead to 22.6 million additional deaths. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినంటే యుఎస్ఏ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ యూనిలేటరలిజం అండ్ ప్రొటెక్షనిజం. యూనిలేటరలిజం గురించి ఎప్పుడైతే ట్రంప్ ఆలోచించాడో అప్పటి నుండి ఏం చేస్తున్నారు, మాగా అమెరికా ఫస్ట్ అనే స్ట్రాటజీ తీసుకొని వచ్చి హీ హ్యాడ్ కేమ్ అవుట్ ఆఫ్ ప్యారిస్ డీల్, WHO, యునెస్కో, ఇవన్నీ. నౌ వీళ్ళందరూ దిస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, దీస్ యుఎస్ఏ ఈజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. ఆ మనీ తీసుకుని వీళ్ళు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్లోని పోవర్టీని తగ్గించడానికి వర్క్ చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు బయటకి ఆ డబ్బులు ఇవ్వడం మానేశారో డబ్బులు తగ్గిపోతాయి కదా. ఆల్ దీస్ మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ ఇన్ ది లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. దానివల్ల మళ్ళీ పోవర్టీ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈజ్ ది ఓన్లీ థింగ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ 3 times a day మీల్ ఇన్ ప్యాలెస్టీన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్. ఈ స్ట్రికెన్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, అందుకనే దానికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చేస్తున్న సర్వీస్కి. నా దాని నుండి బయటకు వచ్చేసారు వీళ్ళందరూ, ఫండ్ ఆగిపోతుంది. ఈ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు దాకా చేసిన ఎడిషనల్ కట్, ఈ 8 cuts వల్ల 22.6 million అడిషనల్ డెత్స్ జరుగుతాయంట, రైట్? సో అంటే అరౌండ్ 2.5 crore people అడిషనల్గా చనిపోతారు అని చెప్పి చెప్తున్నారు. దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమాటిక్ థింగ్, రైట్? దట్స్ ఆల్. Further, in the business space, it is mentioned that Indian US industry bodies and leaders laud tariff deal. Now అందులో అయితే ఏం లేదు, బేసికల్గా ఈ టారిఫ్ డీల్ని పొగిడారు అంతే. Now one more thing which is mentioned, rupee jumps 1.2% to 90.32 on US tariff cut, markets cheer deal. Now ఇక్కడ ఏం జరిగిందంటే ఇష్యూ, ఆబ్వియస్లీ టారిఫ్ అనేవి తగ్గించారు. టారిఫ్ తగ్గిస్తే ఫస్ట్ ఏం జరుగుతుంది? ఆబ్వియస్లీ అవర్ ఎక్స్పోర్ట్స్ విల్ బి ఇంక్రీస్డ్. ఎక్స్పోర్ట్స్ పెరిగితే మనకేమొస్తుంది? యూ విల్ బీ గెట్టింగ్ డాలర్స్ వస్తే రూపీ ఎప్రిషియేషన్ అవుద్దా, డిప్రిషియేషన్ అవుద్దా? రూపీ ఎప్రిషియేషన్ అవుద్దిగా. అదే జరిగింది అక్కడ, రైట్? బికాజ్ అట్లీస్ట్ సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్తో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా అందరూ కూడా ఇండియాలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నారు. ఈ సెంటిమెంట్ వల్ల రూపీ రైజ్ అయింది. దట్ మీన్స్ రూపీ ఎప్రిషియేషన్ అనేది జరిగింది. క్లియర్? దట్ ఈస్ ద థింగ్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్ ఓవర్ దర్. 92 ఉండేది 90.32కి మళ్ళీ వచ్చింది అది. వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్స్ ఫిలిమ్స్. పేజ్ నెంబర్ 13లోని వెనిజుయలన్ ఆయిల్ విల్ బి డిఫికల్ట్ టు ప్రాసెస్ సే ఇండియన్ రిఫైనర్స్ అన్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటి అని అంటే, వీ విల్ డిస్కస్ దిస్ ఆల్సో ఇన్ ది సాటర్డే క్లాస్. సి, వెనిజులా ఆయిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అదర్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్. వెస్ట్ టెక్సాస్ ఆయిల్ కానీ, బ్రెంట్ క్రూడ్ కానీ, యూరోప్లో దొరికేది కానీ, ఇవన్నీ డిఫరెంట్. ఆఫ్రికాలో దొరికేది కానీ. నౌ ఈ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ టు ప్రాసెస్ ఈజ్ వెనిజుయలన్ ఆయిల్. దానికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ కావాలి. నౌ వరల్డ్లో చాలా ప్లేసెస్లో లేవు. అండ్ ద థింగ్ ఈజ్ దట్ అవర్ జామ్నగర్ ప్లాంట్ హ్యాస్ దిస్ క్యాపబిలిటీ. దీని కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల దేర్ విల్ బి 3 different గ్రేడ్స్. సల్ఫర్ కాన్సన్ట్రేషన్ అనే డిఫరెన్స్ ఉండడం వల్ల వీ విల్ డిస్కస్ దోస్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ ఇన్ సాటర్డే క్లాస్. అయితే అందుకే మన ఇండియన్ రిఫైనరీస్, IOCL, BPCL, వీళ్ళెవరి దగ్గర కూడా ఆ టెక్నాలజీ లేదు. దే హ్యావ్ టు చేంజ్ ది రిఫైనర్స్. జామ్నగర్ ఏదైతే రిలయన్స్కి ఉందో దే కెన్ ప్రాసెస్ దట్. అందుకనే యాక్చువల్గా మేజర్ అలిగేషన్ కూడా వచ్చింది, రిలయన్స్కి హెల్ప్ చేయడానికి ఇదంతా జరిగిందేమో అని చెప్పి కూడా, రైట్? ఫైన్. అండ్ ఇన్ దిస్ పేజ్ నెంబర్ 14, రష్యా సౌండ్స్ అలారం యాజ్ ఎ న్యూ స్టార్ట్ ట్రీటీ ఈజ్ సెట్ టు ఎక్స్పైర్. సి, కోల్డ్ వార్ టైంలోని మనకి కోల్డ్ వార్ అంటేనే ఏంటి? దేర్ వోంట్ బి ఎనీ టైప్స్ ఆఫ్ ఇష్యూ విత్ ది మేజర్ పవర్స్, కానీ వాళ్ళ ఉన్న రిలేటెడ్ ప్లేయర్స్ ప్రాక్సీ వార్స్ అన్నీ జరుగుతాయి. నౌ దీన్ని కోల్డ్గా ఉండడానికి కారణమే ఏంటి అని అంటే న్యూక్లియర్. అండ్ దాంతోపాటు దేర్ ఆర్
లాట్ ఆఫ్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీస్ బిట్వీన్ ది దిస్ రష్యా, యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. అందులో మేజర్గా చేసుకుంది SALT treaty, and along with that we had START treaty, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. ఇది 2019 అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశారంటే, అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇద్దరు కూడా ఆర్మ్స్ తగ్గిస్తారు. యుఎస్ఏ కెన్ గో అండ్ చెక్ రష్యాస్ ఆర్మ్స్, రష్యా కెన్ గో అండ్ చెక్ యుఎస్ఏస్ ఆర్మ్స్. నౌ ఇది ఎప్పుడైతే అయిపోయిందో అగైన్ దే హ్యాడ్ వెంట్ ఇన్ టు న్యూ స్టార్ట్ ట్రీటీ. నౌ దిస్ న్యూ స్టార్ట్ ట్రీటీ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ దిస్ ఫిబ్రవరి. వీళ్ళేమి ఇప్పుడు పొజిషన్ బాగాలేదు, కొత్తగా మళ్ళీ ఇంకో ట్రీటీ సైన్ చేసుకునే దాంట్లో లేరు. దిస్ కెన్ లీడ్ టు ఆర్మ్స్ రేస్ అగైన్. దిస్ విల్ బి ఏ ప్రాబ్లమాటిక్ థింగ్. అండ్ ఈ న్యూ స్టార్ట్ దీంతో మేజర్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఓన్లీ బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. కానీ ఇక్కడ మేజర్ న్యూ కోల్డ్ వార్ ఎవరి మధ్యలో ఉంది? యుఎస్ఏ అండ్ చైనాతో ఎటువంటి ఆర్మ్స్ రిడక్షన్ స్ట్రాటజీస్ అనేవి యుఎస్ఏకి లేవు. దట్స్ వై చైనా ఈజ్ బిల్డింగ్ ఎ లాట్. ఇన్ఫ్యాక్ట్ కరెంట్లీ రీసెంట్ డేటా ప్రకారం, సిప్రి డేటా ప్రకారం చూస్తే న్యూక్లియర్ పవర్డ్ మిసైల్స్ యుఎస్ఏ కన్నా చైనా దగ్గరలోకి వచ్చేసింది. అర్లియర్ 40% గ్యాప్ ఉండేది, ఇప్పుడు జస్ట్ 4% గ్యాప్ దగ్గరికి వచ్చేసింది. దట్ మీన్స్ చైనా ఈజ్ బిల్డింగ్ ఎ లాట్. ఈ ఆర్సనల్ ఇవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీ డైరెక్ట్ వార్ హ్యాపన్స్ ఇట్ విల్ బి ఎ వెరీ కేయోటిక్ సినారియో. దట్ ఈస్ ద కేస్. ఓకే ఫైన్. ఇక్కడ పాలస్టీనియన్స్ లైన్ అప్ టు క్రాస్ రఫా యాజ్ ఇట్ రీఓపెన్స్. నిన్న క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం అబౌట్ రఫా క్రాసింగ్. ఇఫ్ దిస్ ఈజ్ ఇస్రాయల్, ఈజిప్ట్ ఇక్కడ ఉంటే ఈ బార్డర్ని మనం రఫా క్రాసింగ్ అని అంటాం. దిస్ ఈజ్ ది ఓన్లీ క్రాసింగ్ వేర్ ఇట్ విల్ బి డైరెక్ట్లీ లీడింగ్ టు అనదర్ కంట్రీ. ఇస్రాయల్కి రాదు. ఇప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్లో కానీ గాజాలో కానీ ఇంకెక్కడ ఉన్న క్రాసింగ్స్కి వెళ్ళినా సరే ఆ ఏరియాస్ మొత్తం అంతా కూడా ఇస్రాయల్ కంట్రోల్లోనే ఉంది. ఇక్కడ ఒక్క దగ్గర ఇస్రాయల్ కంట్రోల్లో లేదు. సో ఇట్ విల్ బి రిలేటివ్లీ పీస్ఫుల్. అయితే దీన్ని కూడా రీసెంట్గా జరిగిన క్లాషెస్లోని ఇస్రాయల్ ఆక్యుపై చేసింది. నిన్న ఎప్పుడైతే కొంచెం పీస్ అంతా జరుగుతుందో ఇస్రాయల్ హ్యాడ్ ఓపెన్ దిస్ రఫా క్రాసింగ్. నౌ విత్ దిస్ సమ్వాట్ పీస్ అనేది ఉంటుంది అని చెప్పి. ఎగ్జాంపుల్ మనకి ఏం తెలియాలి? రఫా క్రాసింగ్ వేర్ ఇస్రాయల్ ఈజిప్ట్ కనెక్ట్ అవుతుంది అని చెప్పి. ఫైన్. దిస్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ సెనాయ్ పెనిన్సులా, రైట్, ఈజిప్ట్. థ్యాంక్ యూ. ఫైన్.